రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి వేదికగా అనేక ప్రపంచ స్థాయి సదస్సులు, వేడుకలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విజయవాడ పున్నమి ఘాట్లో నిర్వహించిన నౌకాదళ విన్యాసాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బిస్త్తో కలిసి స్పీడ్ బోట్లు, హెలికాప్టర్లు, మెరైన్ కమాండర్ల సాహస ప్రదర్శనను వీక్షించారు. కాసేపు బోట్లో ప్రయాణించారు. నౌకాదళం, సైన్యం పట్ల యువతలో స్ఫూర్తి నింపడానికి ఈ విన్యాసాలు దోహదం చేస్తాయన్నారు. రాబోయే రోజుల్లో భారత నౌకాదళానికి విశాఖ ప్రధాన కేంద్రం కానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మనకు ప్రాచీన కట్టడాలున్నాయి, సుందరమైన ప్రదేశాలున్నాయి, మనకు ఒక కల్చరల్ హెరిటేజ్ ఉంది. కూచిపూడి ఎవరికీ లేదు. ఇక్కడైతే బ్రహ్మాండమైన ఫుడ్ కూడా ఎక్కడ చూసినా, హైదరాబాద్ పోయినా, బెంగళూరు పోయినా, చెన్నై పోయినా హోటల్స్ ఎవరైనా ఉన్నాయంటే అది ఆంధ్రావాడ హోటల్స్ తప్ప ఇంకో హోటల్స్ కాదు. అలాంటి ఫుడ్ కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఇన్ని వనరులు ఉన్నాయి. ఈ వనరులన్నీ ఉపయోగించుకోగలిగితే తప్పకుండా మనం ప్రపంచానికి ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఈ రోజు ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ఒక సెయిలింగ్ క్లబ్ బోర్డు పెట్టడం, అదే మరి యాక్టింగ్ క్లబ్ కూడా మనం ప్రాధాన్యత ఇవ్వడం, ఏదైతే కమాండర్ ఇన్ చీఫ్ వైస్ మార్షల్ బిస్ట్ గారు చెప్పారో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్లీ ఈవెంట్ చేస్తాం. ఇయర్లీ ఈవెంట్ చేయడానికి వారికి ఏ సహకారం కావాలన్నా సహకారాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక స్ఫూర్తిదాయకమైన ఈవెంట్లు క్రియేట్ చేద్దాం. అదే మరిగా ఇక్కడ కొన్ని ఈవెంట్స్ పోటీలు పెడదాం. వాటర్ స్కూటర్స్ చూశారు, అలాంటివన్నిటికీ పోటీలు పెట్టచ్చు. ఇంకా సెయిలింగ్ క్లబ్ ద్వారా అనేక విషయాలకు పోటీ పెట్టడం, అడ్వెంచర్ టూరిజాన్ని తీసుకురావడానికి పెద్ద ఎత్తున మనం ముందుకు పోతే చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఇండియన్ నేవీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్రహ్మాండమైన విన్యాసాలు చేశారు. ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రదర్శనలు ఇప్పించారు.